తిమ్మాజిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్. కార్యాలయంలోని ప్రజాపాలన దరఖాస్తుదారులు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పొందేందుకు లబ్ధిదారుల దరఖాస్తుల సవరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తిమ్మాజిపేట రైతు వేదికలో కొనసాగుతున్న రుణమాఫీ సమస్యల పరిష్కార కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడికి వచ్చిన రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదో వ్యవసాయ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అటు నుంచి తిమ్మాజిపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి బ్యాంకులో రైతు ఖాతాలో జమ అవుతున్న రైతు రుణమాఫీ ప్రక్రియను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకు సిబ్బంది చూడాలని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తిమ్మాజిపేట మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. నేను వచ్చినా కదా ఇక్కడ చేయకపోతే నా కలెక్టరేట్లో ఫార్వర్డ్ చేస్తాం, గ్రామ పంచాయతీ అందిస్తాము. అందరికి మేము టామ్ చేసి చెప్తాం. సో వాళ్ళు తీసుకొస్తారు. ఇవి ఎక్కడి నుంచి చేస్తారు? మీరు ఇస్తారా బయట దొరుకుతారు? జిరాక్స్ సెంటర్లో కొన్ని ఉంటే మా దగ్గర ఉండి మేము వెరిఫై చేసి ఓన్లీ ఈ బ్రాంచ్ లో ఉందా, ఈ బ్యాంక్ లో ఉందా, వేరే బ్యాంక్ లో కూడా అట్లనే ఉందా, ప్రతి ఒళ్ళు ఇంట్రెస్ట్ కట్టించుకుంటున్నారా, వాటి యాక్చువల్ రుణమాఫీ అందులో ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే తర్వాత అన్ని వస్తుంది కదా. బల్క్ అంతా రెడీ చేసి ఎక్సెస్ షీట్ తను రెడీ చేస్తున్నాడు. ఎట్ అ టైం ఈవినింగ్ కల్లా వితిన్ 4:30 ఆ టైంలో ఇమీడియట్లీ ఏ రోజు ఆ రోజు అయిపోతుంది సార్. ఎక్కడ కూడా పెండెన్స్ కూడా లేదు, రెన్యువల్ కూడా లేదు, పెండెన్స్ కూడా ఎక్కడ లేదు సార్. ఐజోన్ లాస్ట్ 3 days ఏదైతే వస్తుంది ప్రాసెస్ ఎక్కడ 1 కూడా పెండెన్స్ లేదు. ఇమీడియట్లీ అయిపోతే ఏమైనా గైడ్లైన్స్ మా సార్తో కూడా గైడ్లైన్స్ చేసుకుంటాము. ఇన్ కేసు ఏమైనా ఉన్నా కూడా మేము టైంలో చేసుకుంటాం. సార్ మార్చి తీసుకున్నది ఇది లాస్ట్ 600. సో ఇప్పుడు మేము సెట్ చేస్తాం. 600